నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి ప్రతిఘటన చిత్రం. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు టి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 40 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా ద్వారానే చరణ్ రాజ్ తెలుగు సినిమా తెరకు విలన్గా పరిచయం అయ్యారు. సో ఈ సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మనతో పాటు చరణ్ రాజ్ గారు జాయిన్ అవుతున్నారు. ఈ సినిమా గురించి, ఈ సినిమాలో తన పాత్ర గురించి, అలాగే ఈ సినిమా షూటింగ్ విశేషాల గురించి, తన కెరీర్ గురించి చరణ్ రాజ్ గారు ఏం చెప్తారో ఇప్పుడు ఆయన మాటల్లో నిందాం. నమస్తే చరణ్ రాజ్ గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సినిమాకైతే 40 ఏళ్ళు అయింది, మరి మీకేం? అసలు నమ్మలేకపోతున్నాం మేము. కానీ ఒకటి సార్, ప్రతిఘటన షూటింగ్ నిన్న మొన్న జరిగేటుంది సార్ నాకు. ఆఫ్ కోర్స్. ఇంకోటి సార్, సినిమాకైతే 40 ఏళ్ళు అయింది, కానీ మరి మీకేంది ఆ వయసు అలాగే ఆగిపోయిందా ఏంటి? లేదు, అదే చరణ్ రాజ్ సార్, అదే చరణ్ రాజ్. అంతేనా? సార్, ఇప్పుడు 40 ఏళ్ళు అయిందంటే మీకు ఎలా అనిపిస్తుంది ప్రతిఘటన? అంటే మీరు ఆర్టిస్ట్గా టాలీవుడ్లో ఎంటర్ అయ్యి 40 ఇయర్స్, కోర్స్ కన్నడలో అంతకుముందు మీరు ఒక 3 ఇయర్స్ ముందే మీరు హీరోగా పరిచయం అయ్యారనుకోండి. అవునండి. ఎలా అనిపిస్తుంది? అంటే లేదు సార్, నాకు ప్రతిఘటన సినిమా వద్దని అనుకున్నాను సార్ నిజంగా. ఎందుకంటే అప్పుడు దాని ముందు 83, 84లో నేను కన్నడలో హీరోగా చేస్తున్నానండి. ఓకే. అక్కడ అందరూ మాకు సుమలత గారు అందరూ మంచి మంచి హీరోయిన్స్ నాతో చేశారండి అక్కడ. సో చేసేటప్పుడు ఈ ప్రతిఘటన సినిమాని ఇలా ఒక విలన్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలని చెప్పగానే నేను ఇక్కడ హీరో చేస్తున్నాం కదా, అక్కడ ఎందుకు విలన్ చేయాలని వద్దని అనుకున్నాను సార్ నిజంగా, దేవుడి సాక్షిగా. ఆ తర్వాత అట్లూరు రామారావు గారు వచ్చారు, తర్వాత టి కృష్ణ గారు వచ్చి నన్ను కలిశారు. అప్పుడు నేను తమిళ సినిమా అంటే అన్నే భూమి అని తమిళ సినిమా మద్రాస్ లో షూటింగ్ చేస్తున్నాం సార్. తమిళ్లో విజయకాంత్ గారు హీరో, కన్నడలో నేను హీరో అండి. ఏడిఎం లో షూటింగ్ చేస్తా ఉంది. అప్పుడంతా 3D అండి, అన్నే భూమి అని 3D ఎఫెక్ట్ అప్పుడు కొంచెం వచ్చింది కదా, మీకు తెలుసు కదా. ఆ టైంలో మనం షూటింగ్ చేసేటప్పుడు డే నైట్ షూటింగ్ అండి అది. అప్పుడు మీసాలు లేవు, గడ్డం లేదు సార్. 122 ఇయర్స్ సార్ అప్పుడు. సో అప్పుడు ఏమైందంటే నైట్ 12:30కి టి కృష్ణ గారు, హర్నాథరావు గారు, తర్వాత మన సుత్తేలు బాబాయ్, మన బాబురావు గారు అండి, ఈతారాం బాబురావు గారు నన్ను చూడడానికి వచ్చారు సార్. నన్ను చూడడానికి వచ్చి తర్వాత కలిశారు, కాఫీ తాగాము, అన్ని మాట్లాడాము, అన్ని అయింది. శ్రీకృష్ణ గారు, నేను తొందరలో మీరు షూటింగ్ అవ్వు కానీ మీరు గడ్డం వదిలేయండి, ఇంకా షేవ్ చేయవద్దండి అన్నారండి. గడ్డాలు మీసాలు కొంచెం కావాలంటే మీకు అన్నారు. సార్ చూస్తాను సార్, మీరు చెప్పండి, డేట్ చెప్పండి, నేను చూసుకుంటా అన్నానండి. తర్వాత ఆ రోజు టి కృష్ణ గారు, హర్నాథరావు గారు, మన సుత్తేలు బాబాయ్ గారు అందరూ వెళ్ళిపోయారండి. వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణ గారిని కారులో అడిగారండి ఇద్దరు, హర్నాథరావు గారు, మన సుత్తేలు బాబాయ్ గారు. అదేంటి కృష్ణ, మళ్ళీ వాడు కొజ్జాలాగా ఉన్నాడు, మీసాలు లేవు, ఏం లేవు, వాడిని ప్రతిఘటన అంటున్నావు ఏంటి, నీ ప్రతిఘటన ఖాళీ అంటున్నావు ఏంటి, నీ ఇమాజినేషన్ ఏంటి అని అడిగారండి. అడిగితే లేదండి, అది ఆయన కావాలి నాకు, ఆయన మంచి ఆర్టిస్ట్ అని ఏదో చెప్పారంట. సరే శ్రీకృష్ణ గారు చూసి వెళ్ళి మన అట్లూరు రామారావు చెప్పారండి, ఇలా చరణ్ రాజ్ ఓకే అని చెప్తే మన పామరావు హోటల్లో సూట్ రూమ్ లో నాను, అప్పుడు అక్కడ అట్లూరు రామారావు వచ్చి అడ్వాన్స్ ఇచ్చారండి. అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ అప్పుడు 25,000 ఇచ్చారండి. సరే తీసుకొని క్యాష్ ఇచ్చారండి, అప్పుడంతా క్యాషే కాదు సార్. సరే తీసుకొని సరే ఓకే అని డేట్ పంపించండి అన్న, డేట్ పంపిస్తాను అన్నారు. అన్ని చెడిపోయారండి అట్లూరు రామారావు. నాకు వీళ్ళని కానీ ఇది ఎందుకు చేద్దామా వద్దా అని ఆ మనసులో ఉంటుంది కదా సార్ మీకు. తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాను సార్, ఇక్కడ షూటింగ్ అయిపోయింది మద్రాస్ లో. అప్పుడు బెంగళూరు వెళ్ళిపోతే అందరూ ఇలాగ ప్రతిఘటన సినిమా చేస్తున్నాం అని చెప్పగానే అందరూ చేయబోయా, మంచి కంపెనీ, రామోజీరావు గారిది ఉషా కిరణ్ మూవీ సూపరు, టి కృష్ణ పెద్ద డైరెక్టర్, ఇలాగని చెప్పారండి. చేద్దాం, నాకు తెలుగు అసలు రాదండి, ఒక్క మాట కూడా రాదండి తెలుగు నాకు. నేను మనసులో అనుకున్నాను, ఏంటి ఇక్కడ 5-6 సినిమాలు హీరో చేస్తున్నాను,
అందరూ మంచి మంచి హీరోయిన్స్, అంటే మంచి హీరోగా మంచి ఒక సెటప్. అవును సినిమాలు మంచి హిట్లు కూడా అవుతున్నాయి సార్. అవును, వరుసగా సక్సెస్లు ఉన్నాయి అప్పుడు మీకు. అవును సక్సెస్ఫుల్ ఉన్నాయి. మన మధు ఫిల్మ్స్ అబ్బాయి నాయుడు గారు సినిమాలు 7 సినిమాలు చేస్తే 7 సినిమాలు సూపర్ హిట్ అండి. దాన్ని నేనే హీరోగా, దాంట్లో హీరో నేను, మన శంకర్నా గారు అందరూ హీరో చేసామండి. సో ఒక డేట్, పలానా డేట్ వచ్చింది సార్. డేట్ లో బెంగళూరు నుంచి వచ్చాను సార్ వైజాగ్ కి. నాకు ఇంగ్లీష్ హిందీ తప్ప ఇంకేం లాంగ్వేజ్ రాదు, కన్నడ తప్ప ఇంకేం లాంగ్వేజ్ రాదు. ఓకే. అది దిగానే అది ఓషన్ వ్యూ లో మాకు రూమ్ వేశారు. రూమ్ వేయగానే స్వామి అనే మేనేజర్ వచ్చాడు, మమ్మల్ని ఎయిర్పోర్ట్ తీసుకువెళ్ళి రూమ్ లో వేసాడండి. వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ అండి. నాకు దేవుడా ఏంటి, నాకు అసలు ఏం తెలియట్లేదు. సరే మార్నింగ్ లేవగానే గడ్డం మీద మళ్ళీ గడ్డం పెట్టారండి, మళ్ళీ కళ్ళలో లెన్స్ పెట్టారు, మళ్ళీ ఇంత పెద్ద ప్యాడింగ్ పెట్టేస్తారు నాకు. ఓకే. ప్యాడింగ్ పెట్టి నన్ను తీసుకెళ్లారండి జీప్ లో. తీసుకెళ్లి ఫస్ట్ విజయశాంతి గారిని అది వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి దిగుతాం కదా సార్. అవును. ఆ స్టిక్ ఇలా అనుకుని ఏం కూర్చావే అని అది ఒక డైలాగ్ ఉంది కదా సార్. అది అక్కడ వెళ్ళి దిగేప్పుడు దిగేసి ఆ స్టైల్లో, కానీ ఆర్టిస్ట్ కాదు సార్. అక్కడ వెళ్ళగానే ఆ క్యారెక్టర్ లో మారిపోయాను సార్. ఓకే. పరకాయ ప్రవేశం వెళ్ళిపోయి ఆ చెప్పిన డైలాగ్ బాగా మగ్ చేసి అది చెప్పేశాను సార్. సింగిల్ టేక్. ఓకే. దగ్గర ఒక 200 జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు సార్. అందరూ క్లాప్స్ కొట్టారండి. నా ముందే ఎదురులోనే టీ కృష్ణ నిలబడి ఉన్నారండి. నిలబడితే సుత్తూరు బాబాయ్ హరినాథ్ వచ్చి టీ కృష్ణ గారు కాళ్ళు పడిపోయారు సార్. మీ ఇమాజినేషన్ ఏమండి ఇది, ఏంటంటే ఆ రోజు పద్యాలో ఉన్నాడు, ఇక్కడ చూస్తే ఖాళీలో ఉన్నాడు అని. అదే ఆర్టిస్ట్. ఫస్ట్ డైలాగ్ చెప్పారు కదా మీరు ఇప్పుడు. సో అలాగే చెప్పండి. అది ఫస్ట్ డైలాగ్ వచ్చి ఆవిడ నా మీద కంప్లైంట్ ఇచ్చుంటుంది సార్. అప్పుడు ఏం కూర్చావే అని ఏదో అది తిడుతుంది నన్ను. కానీ ఏం కూర్చావే అని అలా స్టిక్ పట్టుకొని అడిగేది ఒక డైలాగ్స్, ఇంతే చిన్న డైలాగ్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణాలు ఏమేమో డైలాగ్ వచ్చినాయి సార్. ఒక్కొక్కడ గుడ్డులు తీస్తుంటే ఎప్పుడు నేను వేరే ఏమో చెప్తున్నాను. కానీ ఇప్పుడు తెలుగు రాదు కదా మీకు, తెలుగు రాదు కదా మరి ఆ డైలాగ్స్ పలికేటప్పుడు. తెలుగు రాదండి. ఒక గుడ్డులు అంటే ఏంటి సార్, అది ఏప్రిల్ మంత్ సార్. ఫుల్ లెన్స్, ఆ గడ్డం మీద ఇది లెన్స్, మన ఇది ఐబ్రోస్ అన్ని ఇంత పెద్ద ప్యాడింగ్. మరి తెలుగు సార్ ఆ రోజు తెలుగు డైలాగులు చెప్పేటప్పుడు ఏమన్నా తప్పుగా మాట్లాడటం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? చాలా జరిగింది సార్ తప్పు. అదే తప్పు చెప్తుంది. గుడ్డులు అంటే నేను వేరేదో చెప్పేవాడిని సార్. పబ్లిక్ లో ఓపెన్ షాట్ శాంతి గారి సజెషన్ లో నేను చెప్తాను, ఒక్కొక్కడే గుడ్లు తీస్తుంటే ప్రజలన్నీ చూసి నవ్వాలి. ఇది డైలాగ్ అండి. ఓకే. నేను గుడ్ల బదులు వేరే చెప్తున్నాను సార్, చెప్పకూడదు టీవీలో. ఓకే. అప్పుడు బాబురావు గారు తమిళ్ తెలుసు అండి, తమిళ్ బాగా తెలుసు. ఆయన వచ్చి చరణ్ రాజ్ గారు అది తప్పండి, దట్స్ వెరీ రాంగ్, యూ సే గుడ్డులు. ఓకే గుడ్లు ఓకే చెప్తానండి అనేవాడండి. అది మగ్ చేసుకోండి. మళ్ళీ టెన్షన్ లో వెళ్ళేప్పుడు మళ్ళీ అదే వచ్చేదండి. శాంతి గారి దగ్గర వచ్చి చెప్పారండి, యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అన్నారు. నాకు తెలియదమ్మా తల్లి అన్నారు. అంటే ఓకే నేను తర్వాత చెప్తాను, ఓకే ఫినిష్ చేద్దాం. టీ కృష్ణ గారు నవ్వుతూ వచ్చి సార్ నాకు షార్ట్ ఓకే, ఆ డబ్బింగ్ లో మనం చూసుకుంటాం లేండి అని వదిలేశారు సార్. డబ్బింగ్ లో కూడా అందరూ గురుగారు. తర్వాత నా మేకప్ మ్యాన్ శరత్ కుమార్ అని ఉండేవాడు సార్. వాడు వచ్చి నాకు చెప్పాడు, వాడు కొంచెం కన్నడ మాట్లాడేవాడు. వాడు ముడుబాగలో మనిషి. గుడ్లు అంటే ఇదండి, అదంటే ఇదండి అని చెప్తే నాకు అసలు చాలా షేమ్ అయిపోయింది సార్ నాకు. సో అలాగా స్టార్ట్ అయింది సార్ మంది తెలుగు సినిమా. ఆ సినిమా చూస్తే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సార్. కానీ ఇప్పుడు నిజంగా అది లైఫ్ లో మర్చిపోలేదు సార్. నేను టీ కృష్ణ గారిని ఇప్పుడు కూడా నా ఫస్ట్ మార్నింగ్ లేవగానే వాళ్ళ ఫోటో ఆయన ఫోటో చూస్తాను. ఆయనది మా సిద్ధిలింగ గారిది. నాకు దేవుడిలాగా సార్ ఆయన. మన రామోజీరావు గారు, అట్టు రామారావు గారు అందరూ మంచి టీమ్ సార్. అప్పుడు మనకి అంటే ఒక ఆర్టిస్ట్ పుట్టడానికి ఒక కారణం కావాలి సార్. అంతే కదా. అంతే కదా. తెలుగులో నాకు అంత పెద్ద పేరు వస్తుంది, ఇన్ని సినిమాలు చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. 40 years అయిందంటే నేను వైఫ్ చెప్పాను సార్ ఇప్పుడే, లేదమ్మా ఇలా ఉంది, డిస్టర్బ్ చేయొద్దండి, ఇలా నేను అంటే షూటింగ్ ఇంత తొందర వచ్చేసారంటే లేదా ఇలా ఉంది అన్నాను. ఓకే. ఇప్పుడు 40 years అయిందా అడిగారండి వైఫ్. అప్పుడు ఇంకా పెళ్లి లేదు సార్ నాకు. అప్పుడు ఇంకా పెళ్లి లేదు. ఇంకోటండి కాదు చరణ్ రాజ్ గారు, ఇప్పుడు మీరు ఆ సినిమాలో ఎంటర్ అయ్యే టయానికే విజయశాంతి గారు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే స్టార్డమ్ చూస్తున్నారు.
అవునండి. సో ఆవిడతో ఆ సినిమాలో కలిసి పనిచేస్తున్న టైంలో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే మనకి మర్చిపోనంటే సుత్తెల బాబయ్య గారు నా కాంబినేషన్ ఒక సీన్ ఉంది సార్. నేను ఆయన భార్యని చంపేస్తాను. ఆయన వచ్చి ఒరే అని వచ్చి అరుస్తాడు, నన్ను కొట్టడానికి వస్తాడు. అది ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ అండి. ఓకే. ఆ రోజు సుత్తెల బాబయ్య గారు ఈ రోజు లేరు. నిజంగా వీఆర్ మిస్సింగ్ హిమ్. సీన్ చేశాడంటే అసలు ఎవరు నమ్మలేకపోయారు సార్. ఆ సీన్ కట్ చెప్పగానే కింద పడిపోయాడు సార్. ఓకే. ఆ ఎండలో బీచ్ పక్కనండి పడిపోతే అందరూ చచ్చిపోయాడు అనుకున్నానండి. అప్పుడే దగ్గర హాఫ్ అన్ అవర్ నీళ్లు పోసి ఆయనకి జ్యూస్ ఇచ్చి ఇచ్చేసి వాడిని లేపుకొని హాస్పిటల్ వెళ్ళిపోయి అన్ని జరిగింది సార్. అప్పుడు ఆ ఒక ఘటన నేను మర్చిపోలేను సార్ ప్రతిఘటనలో. తర్వాత ప్రతిఘటన మనకి సూపర్ డూపర్ హిట్ అయిందండి. తర్వాత మనకి ఎన్టీ రామారావు గారు 2-3 సార్లు సినిమా చూశారు సార్. అప్పుడు నాకు నంది అవార్డు వచ్చింది సార్. మంచి విలన్, బెస్ట్ విలన్ గా నంది అవార్డు కూడా వచ్చింది. మొత్తం 6 నంది అవార్డులు వచ్చినాయి ఈ సినిమాకి. నంది అవార్డు ఫంక్షన్ అండి. నంది అవార్డు ఫంక్షన్ హైదరాబాద్ లో అండి. ఓకే. నన్ను పిలిపించారండి. సరే అప్పుడు నేను గడ్డ మీసాన్ని తీసేసి ఒక వైట్ వేసుకొని హీరో లుక్ లో వెళ్ళిపోయారా? హీరో లుక్ లో వెళ్ళిపోయారా అంటున్నా. హీరో లుక్ లో వచ్చేసాం. హీరో చేస్తున్నాను సార్ కన్నడలో. అదే ఫంక్షన్ కూడా మీరు హీరో లుక్ లో వెళ్ళారంటున్నా. అదే హీరో లుక్ లో వచ్చానండి. గడ్డ మీసా లేదు, వైట్ వేసుకొని వైట్ షూ వేసుకొని, అది మామూలు డ్రెస్ అండి అప్పుడు వేసుకునేది. అయితే మన ఎన్టీ రామారావు గారు చూసేసి అని అలా చూశారండి. చూసి ఏం చెప్పలేదండి. అంటే ఆయన స్టేజ్ మీద ఉన్నారు, మేమంతా కింద కూర్చున్నాం సార్. నేను సుత్తెల బాబాయ్ అందరూ కింద కూర్చున్నాం. కూర్చుంటే నన్ను పిలిచారండి. చరణ్ రాజు గారు ఇప్పుడు అవార్డు తీసుకోవాలని వెళ్ళారు సార్. వెళ్ళగానే ఇప్పుడు కూడా ఐ కెన్ ఫీల్ ఇట్ అండి. ఎన్టీ రామారావు గారు నా భుజం మీద చేశారు సార్. ఇలా వేసుకొని ఇలా మైక్ లాగేసి ఒక మాట చెప్పారు సార్. ప్రతిఘటన నేను 2-3 సార్లు చూశాను. ఆ కాళీ అనేవాడు మిడిల్ ఏజ్ ఉంటాడు, లేకపోతే కొంచెం వయసు అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ అబ్బాయి వచ్చి చరణ్ రాజు చెప్పగానే ఈయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. నేను చరణ్ రాజు గారు అబ్బాయి ఏమో అనుకున్నాను. కానీ ఈ రోజు ఆర్టిస్ట్ అంతా ఇదండి. ఆర్టిస్ట్ కి ఏ ఏజ్ లేదు. నన్నే ఫూల్ చేశాడు ఈయన చరణ్ రాజు. చరణ్ రాజు నేనే నమ్మలేకపోతున్నాను ఇప్పుడు అన్నారండి. సూపర్. మంచి క్లాప్స్ అండి. అందరూ క్లాప్స్ కొట్టారు. నేను మళ్ళీ కాళ్ళు పడిపోయి మనకి ఆశీర్వాదం తీసుకున్నాను సార్. అప్పుడు ఐ కెన్ ఫీల్ అండి. ఈ టచింగ్ సార్, టచ్ సార్. ఆ చెయ్యిలాగా పెడితే మీకు తెలుసు కదా, ఈజ్ లైక్ గాడ్ అండి. అసలు ఇంపాసిబుల్ అండి. నో బడీ కెన్ టచ్ హిమ్ అండి. సో ఆ ఒక బ్లెస్సింగ్ అండి ఎన్టీ రామారావు గారితో నాకు. నంది అవార్డు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆఫీస్ లో ఉందండి ఆయన సైన్ చేసిన ఆ ఒక ఇదండి. సో ఇది మర్చిపోలేను అండి. తర్వాత ఆ సినిమాలో రాజశేఖర్ గారు, మన శాంతి గారు, విజయశాంతి గారు అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు సార్. నిజంగా అక్కడ ఏమి మనకి అసలు టి కృష్ణ గారు ఒక రూమ్ పక్కన అంటే ఇలాగా మనందరూ అక్కడక్కడ ఈవినింగ్ షూటింగ్ లేకపోతే అందరూ కూర్చొని టీ కాఫీ తాగుతూ మధ్య మాట్లాడేవాళ్ళు అండి. వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. నేను ఊరికి కూర్చునేవాడిని. అంత తెలుగు సరే రాదు సార్. ఇంకోటి ఇలాగా ఆ షూటింగ్ ఎలా జరిగింది తెలియదు సార్ మాకు. ఆ సినిమా తర్వాత చాలా మంది కెరియర్స్ చాలా పీక్స్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీకైతే టాప్ స్టార్స్ అందరితో సినిమాలు విలన్ గా. అవునండి, అందరితో చేశాను సార్ నేను. విజయశాంతి గారితో. అవునండి. ఇటు విజయశాంతి గారికి ఏమో మొత్తం లేడీ ఓరియంటెడ్ సినిమాలు, ఒక విధంగా లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయింది ఆవిడ. అలాగే ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసిన రాజశేఖర్ ఆ తర్వాత ఒక పెద్ద రేంజ్ హీరో అయిపోయాడు. అవునండి, ఆయన మంచి ఆర్టిస్ట్ అండి. అవును సార్. ఇంకోటి కోట శ్రీనివాసరావు గారు. ఆయన కూడా ఆయన క్యారెక్టర్ కూడా అద్భుతమైన పేరు వచ్చింది. ఆయన ఆ తర్వాత తెలుగు సినిమాని ఏలాడు ఆయన. అవునండి. సో చాలా మందికి అద్భుతమైన బ్రేక్ అసలు ఈ సినిమా. సరే చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా మంచి పేరు వచ్చింది సార్ దాంట్లో. అవునవును. అందరికి అంటే ఒక ఓషన్ లాగా సినిమా అంత ఒక 50 years రికార్డ్ బ్రేక్ చేసింది సార్ అప్పుడు ప్రతిఘటన. అవును. ఇప్పుడు కూడా నేను రామోజీ RFCకి పోతే రామోజీరావు గారు స్టూడియో పోతే అట్లీస్ట్ 3 minutes ఐ గో అండ్ మీట్ రామోజీరావు గారు అండి. ఓకే.
3 మీన్స్ అంటే ఆయన అప్పుడు ఉండేప్పుడు 3 మీన్స్ 5 మీన్స్ పిలిచేవారండి. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, ఈవెన్ కోటా గారు మన మధ్య లేరు. కోటా లేరండి ఈ రోజు, నిజంగా మనం సుత్తిల బాబాయ్ లేరు, రామజీరావు గారు, తర్వాత టి కృష్ణ గారు అప్పుడే వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. రియల్ మిస్సింగ్ అండి. మళ్ళీ అట్లూరు రామారావు గారు. సో దిస్ ఇస్ ఆల్ వాట్ హ్యాపెండ్ అంటే ఒక మిరాకల్ లాగా, ఒక డ్రీమ్ లాగా, ఏదో ఒక సినిమా లాగా జరిగిపోయింది సార్ 40 years. ఇప్పుడు కూడా అది అనుకుంటే తర్వాత సేమ్ ప్రతిఘటన హిందీలో చేద్దాం ప్రతిఘాట్ అని రాష్ట్రీయ మూవీస్ వాళ్ళు అడిగారండి రామజీరావు గారిని. అక్కడ ఆయన 2 కండిషన్స్ పెట్టారండి. ఒకటి చరణ్ రాజ్ గారు ఉండాలి ఆ క్యారెక్టర్ కి, తర్వాత టి కృష్ణ గారు డైరెక్టర్, తర్వాత శాంతి గారు ఉండాలని చెప్పారండి. చెప్తే టి కృష్ణ గారు అప్పుడు హెల్త్ చాలా చాలా బాగా అమెరికా వెళ్ళిపోయాడు సార్ ట్రీట్మెంట్ గాని. అప్పుడు టి కృష్ణ గారు చెప్పేసి వెళ్ళండి, ఎన్ చంద్ర అని ఒకడు ఉన్నాడు చాలా బాగుంటాడు, వాడిని చేయించండి అని చెప్పేసి. ఎన్ చంద్ర ఏంటంటే నాకు నానా పాటేకర్ తో నా క్యారెక్టర్ చేయించాలని ఆయన ఇదండి. అప్పుడు రాష్ట్రీయ మూవీస్ నన్ను పిలిచి, అప్పుడు నేను సేమ్ టైంలో ఆఫ్రికా షీలా అని ఒక సినిమా హీరో చేస్తున్నాను సార్ హిందీలో. తెలుగు సారీ హిందీ కన్నడ తమిళ వర్షన్ లో సురేష్ అండి, మన సురేష్ గారు. అప్పుడు ఆ సినిమా అది చేసామండి, అప్పుడు చేస్తున్నాం సార్. అప్పుడు ప్రతిఘాత్ సినిమా చేయాలి మనం అంటే చరణ్ రాజు గారికి హిందీ వస్తుందో లేదో తెలియదు అంటే, లేదండి ఆయన మరాఠీ, ఆయన బాగా హిందీ మాట్లాడతారు, రామజీరావు గారు, అట్లూరు రామారావు గారు, అందరూ మన టి కృష్ణ గారు చెప్పారండి. చెప్తే ఓకే అని. తర్వాత శాంతి గారు ఏమో మిస్ అయ్యా తెలియదు, ఎలా తెలియదండి నాకు. తర్వాత అక్కడ సుజాత మెహతా అని ఒక అబ్బాయి వచ్చిందండి, అది మనం చేసాం ఆ సినిమా. ఆ సినిమా చేసేప్పుడు ఫస్ట్ డే ఓపెనింగ్ అండి, రామజీరావు గారు అందరూ ఉన్నారండి సినిమా ఓపెనింగ్. అప్పుడే నాకు పెళ్లి అయింది సార్ 86-87 లో. ఆ సినిమా కెమెరా ఆన్ చేసింది నా వైఫ్ అండి. అదే చెప్పింది ఇప్పుడు వైఫ్, నా భార్య కెమెరా ఆన్ చేయాలి. రామజీరావు గారు పిలిపించి ఆ పాపను పిలిచి అమ్మా నువ్వు ఆన్ చేయమా కెమెరా. అసలు ఏం తెలియదండి, పూనా అండి మా వైఫ్ ఫ్రమ్ పూణే. సో మీకు బాగా మెమరబుల్ చాలా ఉన్నాయి అట్లయితే ఈ సినిమా. చాలా ఉన్నాయి సార్. ఆ కెమెరా ఆన్ చేసి నాకు భయం ఉంది సార్, ఏంటిది మా వైఫ్ తో చేతో కెమెరా ఆన్ చేపిస్తున్నారు, ఎందుకంటే సెంటిమెంట్స్ చాలా ఉంటాయి కదా సార్. అవును. సో తర్వాత ఆ సినిమా చూస్తే అక్కడ 25 weeks అండి ప్రతిఘాత్. అవునవును. సో ఇదన్నీ ఇదంతా ఎప్పుడు మనం మర్చిపోలేము సార్, మర్చిపోలేము. ఇంకోటి యాక్చువల్గా మీ క్యారెక్టర్కి ముందు రవిరాజా పినిశెట్టి గారిని అనుకున్నారని మీకు ఏమైనా చెప్పారా? ఏమన్నా ఎవరు సార్? డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారు ఉన్నారు కదా సార్. రవిరాజా పినిశెట్టి అనుకున్నారు, ఇంకొకరు ఉండేవారు, ఏదైనా పేరు ఉంది ఆయన మర్చిపోయాను, ప్రొడ్యూసర్ అండి ఆయన. ఆయన పేరు నోట్లో, ఆయన సినిమా కూడా చేశాను సార్, ఇది అరణ్యకాండ సినిమా చేసాం. ఆయన కూడా కొంచెం ఖాళీ నాలుగు గంట బాగా లావు ఉండేవాడండి. ఆయన కూడా అడిగారండి. కానీ టి కృష్ణ గారు ఎక్కడ నన్ను ఎలా చూశారో, ఎలా నన్ను గుర్తించే తెలియదండి. కానీ ఒకటండి, భారత నారి అని సినిమా ఒకటి కన్నడలో చేశారండి శంకర్ నాగ్ తో. అక్కడ సెకండ్ హీరో క్యారెక్టర్ నన్ను అడిగారండి. అప్పుడు నేను ఫుల్ బిజీగా ఉన్నాను, నేను చేయలేని చెప్పాను సార్. కేసీఆర్ మూవీస్ వాళ్ళది నేను చేయలేని చెప్పానండి. చెప్తే అదే కాదండి మరి అంటే, అప్పుడు టి కృష్ణ గారు నాదేదో ఒక సినిమా చూశారంట అక్కడ, కన్నడ సినిమా. చూసి ఆయన ఫిక్స్ అయిపోయాడండి, మనకు చరణ్ రాజే కావాలి, నాకు ఇంకెవరు అవుతుంది. అదేమో నేను చేసిన పుణ్యం అదేమో తెలియదు సార్, మీకు ఆ జన్మలో ఏం మంచిది చేశాను తెలీదు. కానీ టి కృష్ణ గారు అంటే ఒక డైరెక్టర్ చేతితో నేను అక్కడ తెలుగు ఇండస్ట్రీ రావటం, రామజీరావు గారు ఒక బ్యానర్ లో విశాఖ మూవీస్ లో, అండ్ ఈ రోజు ఆంధ్ర ప్రజలందరూ నాకు ఇప్పుడు కూడా నాకు ప్రతిఘటన వస్తే నైట్ 12 o'clock ఫోన్ చేస్తారు సార్ నాకు, భయ్యా మీ సినిమా చూస్తున్నాం భయ్యా అని అంటారండి. సో ఇది ఒక నిజంగా ఒక గాడ్ గిఫ్ట్ అండి. ఇంకోటి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని చూడటానికి లేడీస్ చాలా భయపడేవాళ్ళని విన్నాం, నిజమేనా? గురుగారు అది పెద్ద ఒక చిన్న జోక్ చెప్తాను మీకు. ప్రతిఘటన సినిమా అయిపోయిందండి, రిలీజ్ అయింది, అదంతా 100 days 200 days 500 అదంతా అయిపోయిందండి. నన్ను ఒక రోజు నేను RFC లో షూటింగ్ చేస్తున్నాను సార్, ఏదో ఒక సినిమా తెలీదు, పోలీస్ బ్రదర్స్ పీపుల్స్ ఎన్కౌంటర్ ఏదో చేస్తున్నాను సార్. లేదు సార్, ఏదో ఒక సినిమా చేస్తున్నాము. చేసేప్పుడు రామోజీరావు తెలిసిపోయి చరణ్ రాజు గారు ఇక్కడ షూటింగ్ చేస్తున్నారండి.
తర్వాత నన్ను ఒక సెకండ్ రమ్మని చెప్పండి, ఆయన బ్రేక్ టైంలో ఉన్నారండి. ఓకే. అంటే నేను వెళ్ళానండి. వెళ్తే అట్లూరు రామారావు గారు ఆయన ఇద్దరు కూర్చోన్నారు సార్. వెళ్తే కూర్చోబెట్టి చరణ్ ఏంటి బాగున్నావా, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి ఏంటి కథ అన్నారు. ఇలా ఎట్లా చదువుతావా అన్నారండి. నైనా నాకు తెలుగు అంతా సరిగా చదువుతాను, లేట్ అవుతుంది అన్నాను. నేను చదువుతాను చూడు అని చెప్పారండి. ఆయన చదివారండి, ఆయన చదివారండి. వైజాగ్ నుంచి పోలీస్ దీని నుంచి ఒక లెటర్ వచ్చింది సార్. పోలీస్ అంటే లేడీస్ ఉండి కాటేజెస్ ఉంటాయి సార్ వాళ్ళది. పోలీస్ ఏరియా నుంచి ఒక 20-30 లేడీస్లు లెటర్ రాశారండి రామజీరావు గారికి. రాసేసి నా ప్రతిఘటన సినిమా చూసామండి, మనకి చరణ్ రాజు గారిని ఫుల్ గా అదే డ్రెస్ వేయించేసి మనకి వైజాగ్ లో పంపించండి మన దగ్గర, మేము అందరూ లేడీస్ కలిసి ఆయన రేప్ చేస్తామన్నారు అన్ని రాసి ఉన్నారు సార్. అది రామజీరావు నవ్వుతూ చెప్తున్నా సార్, చూడయ్యా ఇంత ఇంప్రెస్ చేసావు నువ్వు, నిజంగా చరణ్ రాజు మర్చిపోతున్నావు, మర్చిపోలేకపోతున్నాను, అలా మాకు చేసావమ్మా అని. అదేమో నాకు ఒక అనుబంధం సార్, నాకు ఆయనకి, రామారావు గారికి, టి కృష్ణ గారికి, సి కృష్ణ గారి ఫ్యామిలీ. అప్పుడు గోపీచంద్ర చాలా చిన్న అబ్బాయి అండి, అప్పుడు స్కూల్ వెళ్ళేవారు. అక్క ఉండేదని, ఆయన అక్క ఉండేది, అంత చిన్న చిన్న పిల్లలు టీనేజర్. కానీ ఆ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా మీరు టాప్ స్టార్స్ అందరితో విలన్ గానే ప్రతి సినిమాలో పల్నాటి పౌరుషం మనకి కృష్ణరాజు గారితో ఎంత పెద్ద మంచి క్యారెక్టర్ సార్ నాది అది. పల్నాటి పౌరుషం తమిళ్ రీమేక్ కదా అది. అవును, తమిళ్ రీమేక్ అండి, మంచి పేరు సార్ దాంట్లో. తర్వాత పోలీస్ బ్రదర్స్, పెద్దన్నయ్య, చాలా ఉన్నాయండి. చిరంజీవి గారితో స్వయం కృషి చాలా చేశాం సార్. అంటే అదొక ఇది వచ్చేసింది సార్ అప్పుడు ఒక వేవ్. కానీ మొనాటిని అనిపించలేదు ఎప్పుడు అన్ని విలన్ క్యారెక్టర్లే చేస్తున్నానని? అంటే నాకేం లేదు, అంటే బికాస్ అప్పుడు ఏంటంటే సార్, నాకు ఆర్టిస్ట్ కి ఒక లైఫ్ లో సెటిల్ అవ్వాలనేది ఒకటి ఉంటుంది సార్. నేను హీరోయే కావాలని కూర్చుంటే నాకు ఎవరు పిలువరు తెలిసిపోయింది సార్. నాకు నా తృప్తి కోసం నేను కన్నడ హీరో చేస్తున్నా, అప్పుడు కూడా చేస్తున్నా. తెలుగులో నన్ను పిలిచి మంచి డబ్బులు ఇచ్చి, మంచి క్యారెక్టర్ ఇచ్చి, నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి, నాకు మంచి మర్యాద చేస్తున్నారంటే నేను ఓకే చేద్దాం. ఎందుకంటే ఆ ఇమేజ్ ఉంది కదా సార్, దాన్ని మనం ఏం చేయలేము. అది వన్స్ ఇన్ 50 years వస్తుందంట అలాగా. అంటే చెప్పారు నాకు ఎవరో పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు. అది చాలా రికార్డ్ బ్రేక్ కాదు సార్ ప్రతిఘటన. ప్రతిఘటనలో ఎవరు హీరో లేదు సార్, నేనే హీరో, నేనే వెళ్ళాను దాంట్లో, అంతే కదండి. చంద్రమోహన్ గారు ఉన్నారు కానీ దాని విజయశాంతినే హీరో అండి. ఇంకోటి, ప్రతిఘటన తర్వాత ఆ స్థాయి క్యారెక్టర్స్ అంటే మీకు ఏ సినిమాలు చెప్తారు మీరు? చాలా మంది అడిగారు సార్, నేను చేయనని చెప్పాను సార్. ఆ ఎక్స్ట్రీమ్ మనకి టి కృష్ణ గారు చేస్తానండి. మళ్ళీ అలాంటి చాలా వచ్చినాయి సార్, చాలా ఆఫర్లు వచ్చినాయి, మంచి మంచి అమౌంట్. తర్వాత నేను పోలీస్ క్యారెక్టర్ వెళ్ళిపోయాను. మన కృష్ణ గారు నన్ను కృష్ణ గారితో నేను చాలా సినిమా, అమ్మ దొంగ, చాలా సినిమాలు చేశాను సార్. సో పెద్దరాయుడు, అన్ని మనకు అప్పుడు అన్ని చేస్తూ వెళ్ళేది. కానీ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్ చేశానండి అప్పుడు. కానీ మర్చిపోలేదంటే జెంట్ల్మెన్ లో మీరు చెప్పిన పోలీస్ క్యారెక్టర్ అంటే జెంట్ల్మెన్ అండి. అవును, జెంట్ల్మెన్ పోలీస్ క్యారెక్టర్ అదొక మళ్ళీ ఇంకొక హిస్టరీ సార్ అది. అవును, మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ చరణ్ రాజు. అవునండి సార్, చాలా మంది తెలుగులో ప్రతిఘటన లాగా నాలాగా, ఎందుకు మన ఈతారాం బాబురావు గారు ఒక సినిమా చేశాడు, దాంతో నాలాగా ఖాళీ లాగే అది వేసుకొని అన్ని చేశాడు. కానీ అది అంత ఆ రేంజ్ రాలేదు అది. అంటే అందరూ మనం ఫ్రెండ్సే సార్, ఏం లేదు. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ ని మళ్ళీ మనం రిపీట్ చేస్తే బాగుండదు సార్. ఆయన నవయుగంలో అందుకే సార్ పోలీస్ క్యారెక్టర్ కూడా ఎక్కువ చేశానని అది కూడా మానేశాను. నేను విలన్ క్యారెక్టర్ అంటే ఏ విలన్ ఏం చేస్తానో 600 సినిమాలు అయినాయి సార్. తెలుగులోనే దగ్గర 200-300 సినిమాలు అయినాయి సార్. ఇంకా ఏం చేస్తాను సార్ చెప్పండి, అంతే కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా వస్తున్నారు. ఇప్పుడు జగవతి బాబు గారు చాలా బాగా చేస్తున్నారు, మన రావు రమేష్ గారు చేస్తున్నారు. అందరూ అంటే ఒక యూత్ గా వస్తున్నారు కదా సార్, మనకి మంచి మంచి ఆర్టిస్ట్ వస్తున్నారు. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు కన్నడలో స్టార్ట్ అయ్యారు, ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ, మరాఠీ. ఒకరోజు ఇంద్రుడు చంద్రుడు సినిమా అండి, క్లైమాక్స్ కమల్ హాసన్ గారు, సురేష్ ప్రొడక్షన్ అందరూ వెయిటింగ్ అండి.
నా కోసం. నేను భువనేశ్వర్లో ఉన్నాను సార్. ఓకే. అక్కడ బ్యాడ్ వెదర్ అని ఫ్లైట్ డిలే అండి. ఒకే రోజు ఫినిష్ చేయాలి అసలు ఆ క్లైమాక్స్ ఫైట్ అండి. ఓకే. మార్నింగ్ 7 నుంచి కూర్చున్నాను సార్ ఎయిర్పోర్ట్ లో. 11:30కి టేకఫ్ అయింది. 12:30 to 1 o'clock వచ్చాను సార్. వచ్చి దిగ్గని అలాగే డైరెక్ట్ వెళ్ళిపోయి అలాగే డ్రెస్ వేసుకుని అలాగే ఫైట్ వెళ్ళిపోయాను సార్. క్లైమాక్స్ వెళ్ళిపోయాను. అప్పుడు కమల్ హాసన్ గారు గ్యాప్ లో అడిగారు సార్ నన్ను, భువనేశ్వర్ ఎందుకు వెళ్ళారు మీరు ఏంటి అన్నారు. లేదు సార్ ఓరియా బెంగాలీ సినిమా చేస్తున్నాను. ఓరియా బెంగాలీ తెలుసా మీకు అన్నారండి. ఇది ఏదో ఈ తెలుగు మాట్లాడతాను సార్ అన్నారు. అంటే ఓరియా బెంగాలీ ఇస్ నియర్ టు మరాఠీ అండి, కొంచెం ఆ స్పీడ్ ఉంటుంది సార్ అది. సో చేస్తున్నాను. ఎలా మీరు చేస్తారు ఇవన్నీ అని కమల్ హాసన్ గారు అడిగారు సార్ నాకు. అంటే అలాగా ఒక ఆర్టిస్ట్ అంతే సార్. అది ఒక 9 లాంగ్వేజ్ లో చేశానండి. కానీ మెయిన్ మలయాళం, తెలుగు, మనకి తమిళ్, కన్నడ అంటే హిందీ కూడా ఒక 60 సినిమా చేశాను సార్ అక్కడ కూడా. అక్కడ కానీ వాళ్ళ సిస్టమ్ నాకు నచ్చలేదు, వదిలేశాను సార్. ఓకే. ఓకే. ఇంకోటి, మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు, కానీ మీకు రజనీకాంత్ గారితో ఉన్న అనుబంధం మాత్రం ప్రత్యేకమైంది కదా సార్. అది ఏంటంటే ఫస్ట్ సినిమా చేశాను సార్ మేము ఇద్దరు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది సార్ సినిమా. ఓకే. కొంచెం పోలికలు నాకు ఆయనకి అలా ఒకే రకంగా ఉంటాయని ఏదో అన్నారంట. తర్వాత సెకండ్ ఆయన బ్రదర్ క్యారెక్టర్ ఉంటే నేనే, ఇంకా ఆయన అపోజిట్ క్యారెక్టర్ ఉంటే నేనే, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే నేనే. అలాగా ఒక 20-30 సినిమాలు ఆయనతో హిందీలో, తమిళ్లో ఎక్కువ చేశాను సార్ ఆయనతో. ఆయనే చెప్పేవారు సార్. భాష సినిమాలో ఆయనే నైట్ 11:30 ఫోన్ చేశారు రాజమండ్రి నుంచి. చరణరాజు ఒక క్యారెక్టర్ నేను చేయాలయ్యా, అది మమ్ముటి గారు అనుకున్నాను, కానీ అది దళపతిలో చేశారు ఆయన. సో ఐ టోల్డ్ యువర్ నేమ్, జస్ట్ ఒప్పుకో అన్నారు చెప్పారండి. సో ఓకే అన్నయ్య చేస్తానన్నయ్య అన్నాను. ఇప్పుడు కూడా వీఆర్ లైక్ ఎవ్రీబడి ఈస్ క్లోజ్ టు మీ సార్. అంటే నేను ఎవరు డిస్టర్బ్ చేయండి సార్. ఎవరి ఫోన్ ఇంటికి వెళ్ళటం, ఫోన్ చేయటం లేదు సార్. చాలా ఏదో మాట్లాడాలంటే ఫోన్ చేస్తాను, ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదు సార్. నేను ఎవరింటి కూడా వెళ్ళినండి. ఇప్పుడు కూడా చిరంజీవి గారు ఇల్లు ఎలా ఉందో తెలియదు సార్ నాకు, బాలకృష్ణ గారు ఇలా ఉంది ఇల్లు ఎలా ఉందో తెలియదు. అంటే నేను ఎక్కడ ఎవరి డిస్టర్బ్ చేయను సార్. అది నా ఒక పాలసీ అండి. కాదు, ఇన్నేళ్ల కెరియర్లో మీరు తెలుగులో ఎందుకు బాగా గ్యాప్ తీసుకున్నారు? 2019 తర్వాత దాదాపు 6 ఏళ్ళు గ్యాప్ వచ్చినట్టుంది కదా మీకు. నేను చేయట్లేదు సార్, దగ్గర 50-60 సినిమాలు వదిలేశాను సార్. క్యారెక్టర్ ఏం లేదు సార్. క్యారెక్టర్ బాగుంటే డైరెక్టర్ బాగలేదు, డైరెక్టర్ బాగుంటే ప్రొడ్యూసర్ బాగలేదు, ప్రొడ్యూసర్ బాగుంటే మనకి ఏదో ఒకటి బాగలేదు. మళ్ళీ అదే రొటీన్ క్యారెక్టర్ అండి. అదే ఏం చేస్తాను, ఒకే టైప్ వద్దులేండి అని చెప్పేసి ఇప్పుడు నేనే కంపోజరు, స్టోరీ, అది ఇది డైరెక్షన్ అని ఏమేమో చేసుకుంటూ ఉన్నాను సార్. కాదు, ఎందుకు మీకు డైరెక్షన్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఎలా సార్? ఇప్పుడు ఏమైందంటే నా ఫ్రెండ్ ఒకడు ఒక సినిమా చేసేటప్పుడు చరణరాజు, అప్పుడు నాకు షాట్ లేదు, ఇంక వేరే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అప్పుడు నన్ను కెమెరా వెనకాల పిలిచాడండి. నా ఫ్రెండ్ డైరెక్టర్, అన్ని తెలుసు మీకు ఆయన ఎవరు. నేను వెనకాల నిలబడి చూశాను సార్. అలాగా ఆ షాట్ నువ్వు కెమెరా చూడవయ్యా అన్నారండి. కెమెరా చూశాను సార్. అదేమో పిచ్చెక్కిపోయింది సార్ నాకు. బాబాయ్ ఇంత బాగా చేశాడు, ఇది ఒక లైఫ్ ఉంది కదా మనకి అని. సో మనకి ఆర్టిస్ట్ కి వేరే ఏం లైఫ్ తెలియదు సార్ మనకి. ఒకటి సినిమా ఆర్టిస్ట్ లో ఉండాలంటే ఏదో ఒక సినిమా పని ఇక్కడే చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ హెల్త్ కాన్షియస్ అండి. హెల్త్ కాన్షియస్ మధ్యలో కొంచెం స్లిమ్ అవ్వాలని ఏదో ఒక హర్బల్ తీసుకొని బాగా పేషెంట్ లాగా అయిపోయింది సార్. హర్బల్ నాకు రివర్స్ అయిపోయింది సార్. మంచి బాగా తినే ఇంతగా హెర్బల్ ఏంటో చెప్తే మా మిగతా వాళ్ళు కూడా తీసుకోకుండా ఉంటారు కదా. తీసుకోకూడదు సార్, మంచిది కాదు హెల్త్ కి. నేనే ఎగ్జాంపుల్ సార్. ఐ సఫర్డ్ మోర్ దెన్ 1.5-2 years అండి. బాగా ఫుల్ లాగేషన్ సార్ అండి. ఓన్లీ అది సాసేజ్ మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి తాగాలి సార్. మీరు చికెన్ తింటుంటే, బిర్యానీ తింటుంటే నేను చూస్తూ కూర్చోవాల్సి మిమ్మల్ని అంతే అండి. సో దానికోసం అన్ని మానేశాను సార్. వద్దు ఇంకే మళ్ళీ మన పాత మళ్ళీ స్టైల్ ఉన్నాం సార్. ఇప్పుడు యోగాలు కొంచెం వర్కౌట్ అన్ని కొంచెం చేస్తాం. కాదు, డైరెక్టర్ గా మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు? ఇంకా అది ఒక టైం రావాలి సార్. అదే చూస్తున్నాను, చూద్దాం, దేవుడు ఉన్నాడు సార్. ఎన్ని సినిమాలు? 3 సినిమాలు చేశారా, 4 సినిమాలు చేశారు డైరెక్టర్ గా? 3 సార్. తెలుగులో ఒకటి యథార్థ ప్రేమ కథ చేశాను. అదే కదా, అనిత సాంగ్ అండి. దాంట్లో కొంచెం ప్రొడ్యూసర్ ప్రాబ్లం వచ్చి కొంచెం మనకి కాంప్రమైజ్ లో కొంచెం ఆగిపోయింది సార్.
ఓకే. అంటే సినిమా రిలీజ్ చేశాము, అది ఒకటి. ముందులా లేదు సార్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మనకి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలే ఆడట్లేదు, మీకు తెలుసు కదా సార్. పెద్ద డైరెక్టర్ సినిమాలే ఈ రోజు సరిగా ఆడట్లేదు, పెద్ద హీరోల సినిమాలే సరిగా లేదు. టోటల్ సినేరియానే మారిపోయిందిలేండి. చాలా చాలా మారిపోయింది, సిస్టమ్ కూడా మారిపోయింది సార్. ఒక సినిమా హిట్ అయితే నాకు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు అంటానండి. ఆ సినిమా బాగా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ ఇక్కడ ఇల్లు మార్చుకుని అమ్ముకొని పారిపోవాలి సార్. నాకు ఇది ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ సినిమా హిట్ కాగానే ఇమీడియట్ గా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. అదే సార్ తప్పు సార్, అది తప్పు. ముందు తీసుకున్న సినిమాకి డబల్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత వరుసను 3-4 సినిమాలు ఫ్లాప్ అయినా దాన్ని తగ్గించట్లేదు కదా, ఎందుకు? అప్పుడు వదిలేదు సార్ వాళ్ళని, అంతే తీసి బయట పడేసారు సార్, అంతే. ఎందుకంటే మనం ఇప్పుడు సార్ ఒక సినిమా హిట్ అయిందంటే నాట్ ఫర్ హీరో, నాట్ ఫర్ డైరెక్టర్ అండి, ఆ టీమ్ కలిసి చేసుకున్నారు, దానికోసం సినిమా హిట్ అయింది సార్, అంతే. కలెక్టివిటీ. కానీ ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు వచ్చిందని మీకు తెలుసండి, నాకు తెలుసండి, లేదు. ఆయన ఊరికే చెప్పుకుంటాడు నెక్స్ట్ సినిమా మళ్ళీ డేట్ ఇవ్వాలి కదా హీరో అని చెప్పేసి, అయ్యో నాకు 500 కోట్లు వచ్చింది 600 కోట్లు వచ్చింది అంటారండి. అక్కడ పబ్లిసిటీ డబ్బులు కూడా వచ్చి ఉండదు సార్. సో అది వాళ్ళకి ఏం చెప్తాం సార్ మనం, అంతే కదా సార్. సినిమా ఇండస్ట్రీ అలాగ అయిపోయింది సార్ ఇప్పుడు. ఈ పాన్ ఇండియా ఏం సార్ పాన్ ఇండియా ఏం చేస్తారు మీరు పాన్ ఇండియాలో? అంటే ఏదో ఇప్పుడు నిజంగా సబ్జెక్ట్ పాన్ ఇండియా అంటున్నారు మీరు, ఇక్కడ వచ్చి తమిళ్లో చూడండి, థియేటర్లో 10 మంది ఉన్నారు సార్. ఎలా మీరు పాన్ ఇండియా అంటారు? కర్ణాటకలో 20 మంది ఉన్నారు థియేటర్లో, ఎలా సినిమా ఆడుతుంది సార్ చెప్పండి. కానీ కాదు సార్, ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కన్నడలో కానీ తమిళ్లో కానీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ మీరు చెప్పినట్టు తక్కువ మంది ఉంటున్నారు. వేరే అటు తమిళ సినిమాలు కానీ కన్నడ సినిమాలు కానీ పాన్ ఇండియా సినిమాలు వస్తే తెలుగు ఆడియన్స్ మాత్రం బాగా చూస్తున్నారు సార్. ఇప్పుడు మన తెలుగులో ఏంటంటే సార్, తెలుగులో ఉండే ఒక టేస్ట్ అది డిఫరెంట్ అండి. అంటే అక్కడ హీరోయిజం ఎక్కువ ఉంది సార్ మనకి. హీరోయిజం అంటే ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. సో వీళ్ళందరితో అప్పుడు వెంకటేష్ గారు అందరూ ఇప్పుడు ఈ రోజు అలాగా మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సో వీళ్ళకని ఒక టీం ఉంది సార్, బాలకృష్ణ గారు. సో ఈ టీం అంటే ఏంటంటే ఈ టీమ్ లో మనకి ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు కవర్ అయిపోతుంది సార్. ఇంకోటి ఫ్రైడే సాటర్డే సండే, ఇప్పుడు థర్స్డే కూడా పెడుతున్నారు. థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే అండి, ఈ 4 days ఆడితే సినిమా సూపర్ హిట్ అండి. దీంట్లోనే వాళ్ళకి 400-500 crores వచ్చేస్తుంది సార్. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ కదా సార్. సో దీనివల్ల ఏంటంటే కానీ ఖర్చు పెట్టింది ప్రింట్, అది ఇది పబ్లిసిటీ, ఇవన్నీ చూస్తే ఏముండదు సార్ అక్కడ. మీరు మంచి ప్రొడ్యూసర్ ఎవరు ఉంటే అడగండి, మీరే అడగండి. నేనేం అంటే ఎందుకంటే ఎవరు చెప్పుకోరు, అది వాళ్ళ కర్మాలు వాళ్ళకి, అంతే. ఇంకేం చేయలేము సార్. కానీ సినిమా తీయాలి, అప్పులు ఎంత ఉంటే కూడా తీయాలి, లేకపోతే మనం మళ్ళీ ఆ రికార్డ్ చేయాలని. సేమ్ రేస్ అండి. ఈ క్యాసినో వెళ్ళి డబ్బులు ఆడతారు కదా, అది అలా సార్. ఇది అంతా నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఎక్కడ బుక్ వస్తుంది సార్ చెప్పండి. అంతే కదా. సారీ మై లాంగ్వేజ్, సారీ. కాదు సార్, మీలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడా? ఎలా అసలు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది మీకు అసలు? సరే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ నాది సినిమా ఇండస్ట్రీకి రాకముందు నేను బెంగళూరులో నైట్ క్లబ్ లో నైట్ పబ్ లో పాడేవాడిని సార్. నాదే ఆర్కెస్ట్రా ఉండేది సార్. ఓకే. ఎక్కువగా ఏ పాటలు పాడేవాళ్ళు అప్పట్లో సార్? అప్పట్లో ఎక్కువగా ఎవరి పాటలు పాడేవాళ్ళు? అన్నీ సార్ హిందీ ఎక్కువ పాడేవాళ్ళు సార్. ముస్లిం మన ముఖేష్ గారిది, కిషోర్ గారిది. అయితే మా ఆడియన్స్ కోసం ఇప్పుడు మీరు పాట పాడాలి. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు లేదు, షూటింగ్ జస్ట్ ఒక 2 లైన్లు పాడండి. ఇప్పుడు ఏంది అప్పట్లో మీరు ఎక్కువగా పాడిన పాటల్లో ఒక 2 లైన్లు సార్. అప్పట్లో మీరు ఎక్కువగా ఆ క్లబ్ లో పాడిన పాటల్లో ఒక 2 లైన్లు పాడండి. అప్పుడు చాలా అంటే ముఖేష్ ఫ్యాన్స్ ఎక్కువ రండి, నైట్ వచ్చి తాగుతారు కదా క్లబ్ లో. వాళ్ళకి ముఖేష్ సాంగ్ బాగా, వాళ్ళకి ముఖేష్ పాట పాడతాడంటే ఫస్ట్ ఆయన పిలవండి అనేవారు. ఎందుకంటే ఒక దర్దు బరి అంటారు కదా, అంటే ఈ దుఃఖంలో ఏదో అమ్మాయి చేయించింది, అదైంది ఇదైంది అని, అలాంటి సాంగ్స్ ఎక్కువ పాడేవాడిని సార్ నేను. ఓకే.
సాడ్ సాంగ్స్ అండి. ఒక్కటి. సో అదొక టైం సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వాయిస్ కూడా లేదు గురుగారు. ఓకే సార్, ఇప్పుడు స్టార్స్ పాలిటిక్స్ దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు? సార్ పాలిటిక్స్ అనేది నాట్ ఏ ఇదండి, నాట్ ఏ జోక్ అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు మీకు చూస్తున్నారు, బాబు గారు ఎంత కష్టపడుతున్నారు మీరు చూస్తున్నారు. అంటే పాలిటిక్స్ అనేది అది బై బర్త్ రావాలి సార్. మనకి ఊరికే షోకీలా వెళ్ళి చేసుకుంటాను, షోకీగా అది డబ్బుల కోసం నేను పాలిటిక్స్ జాయిన్ అవుతానంటే తప్పండి. అది ప్రజలు తెలిసిపోతుంది సార్. ఇప్పుడు ఏం చేస్తే తెలిసిపోతుంది. అది బీజేపీయో టీడీపీయో లేకపోతే మనకి తెలంగాణ ఏదో ఉందో అది మనకి. కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారు అది పబ్లిక్ చాలా జాగ్రత్తగా అయిపోయారు సార్ ఇప్పుడు. అంటే ముందులా లేదు సార్. అప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే అలా చేయి చూపిస్తే అక్కడ ఒక 100 మంది వచ్చి నిలబడేవారు సార్. ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకురావాలా? అవును అవును సార్. మీరు చెప్పండి ఎక్కడ వస్తారు చెప్పండి, మీరు చెప్పండి. సో ఈ ఒక దీంట్లో మన చిరంజీవి గారు ఈరోజు అంత పెద్ద మెగాస్టార్ అండి, మన అమితాబ్ బచ్చన్ గారు, ఎందుకు కమల్ హాసన్ గారు అండి, ఏం చేయలే. అంటే అది అది కరిష్మా, అది వేరే అండి. మన ఆర్టిస్ట్ అంటే మమ్మల్ని చూడడానికి వస్తారండి, ఎవరు ఓటేయరు. మొన్న మన కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పారండి, ఆయన షూటింగ్ చూడడానికి ఎక్కడైనా షూటింగ్ అవుట్డోర్ లో పెట్టారంటే దగ్గర 1000, 2000, 3000, 5000 మంది జనాలు వస్తారు సార్. ఆయనే చెప్పారు. కానీ ఎలక్షన్ దీనికోసం పోతే ఒక్కడు కూడా ఉంటారండి ఇక్కడ. అంటే ఫ్యాన్స్ వేరే అండి, ఈ పాలిటిక్స్ వేరే అండి సార్. ఈ రోజు మనకి టీడీపీ ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే దానికి ఎంత హార్డ్ వర్క్ ఉంది మనకి. ఎన్టీ రామారావు గారు కానీ మన బాబు గారు కానీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ మన దీంట్లో మన బాలకృష్ణ గారు దీంట్లో, అవును సార్, అవును సార్, హిందూపురం 3 times విన్నర్ అండి, హ్యాట్రిక్ అండి, హ్యాట్రిక్ హీరో. సో ఇవన్నీ ఎందుకంటే ఈ గోస్ పర్సనలీ అండ్ అక్కడ వర్క్ చేస్తారు ఆయన వెళ్ళి. ఒక హీరో అనేది మర్చిపోయి ప్రజలు ఏం కావాలో ఆయన వెళ్ళి చేస్తాడు సార్. అందుకే 3వ సారి గెలిచాడు ఆయన. కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఎంత నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు తమిళనాడులో, మీరు చెన్నైలో ఉంటున్నారు, తమిళనాడులో ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు కదా. అవును సార్. తనకి ఏంటి విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు మీరు? సార్ నేను చెప్పింది ముందే చెప్పాను నేను, ఫ్యాన్స్ వచ్చేది వేరే అండి, ఓటేసే వాళ్ళు వచ్చేది వేరే అండి. ఇక్కడ కూడా డిఎంకే అనేది మనకి అక్కడ మనకి ఇది ఎలాగో అది మన టీడీపీ ఎలాగో అలాగే డిఎంకే అండి ఇక్కడ. మరి తర్వాత ఏడిఎంకే అండి, ఏడిఎంకే బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లీడర్ కాబట్టి సో అది కొంచెం షేకీగా ఉంది. కానీ ఇక్కడ డిఎంకేని టచ్ చేయాలంటే మనం అది ఆయన ఎప్పటి నుంచి అండి, మన కరుణానిధి గారు అప్పటి నుంచి స్టాలిన్ గారు అందరూ దానికోసం డే నైట్ వర్క్ చేస్తున్నారు సార్. సో ఒక పార్టీ మీద మీరు గెలవాలంటే మీరు ఎంత హోంవర్క్ చేస్తారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అదే అండి పాలిటిక్స్. ఇది నాట్ ఏ బ్రెడ్ అండ్ జామ్ అండి, రాగానే అలా వేసుకొని తినడానికి చాలా కష్టం గురుగారు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైం, ఎనీబడి కెన్ కమ్, నో ప్రాబ్లం. అప్పుడు ఎంజిఆర్ గారు, జయలలితమ్మ గారు అందరూ ఒక టైంలో వాళ్ళు దే రూల్ ద ఇదండి. బట్ వాళ్ళు డబ్బుల కోసం రాలేదనుకుంటాను సార్, ఎందుకంటే దే వేర్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద పబ్లిక్ అండి, పేదవాళ్ళకి. ఇంకోటి మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆయన సభకి వచ్చి 40 మంది చనిపోవటం అనేది అది రాజకీయంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అండి? అది ప్లస్ కాదు మైనస్ కాదు, వచ్చిందంత ఫ్యాన్స్ వచ్చారు సార్. ఓకే. సడన్ గా ఇప్పుడు ఈ రోజు మనకి అక్కడ సార్ ఈ రోజు ఏ హీరో కానీ హీరో ప్రభాస్ గారు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్. ఫ్లైట్ లో కలుస్తాం కానీ వేరే ఎక్కడ కలుస్తాం అది ఓకే. ఐ కెన్ సీ హిమ్, ఐ కెన్ గో మీట్ హిమ్ ఎనీ టైమ్. నేను ఇప్పుడు ఫోన్ చేస్తే ప్రభాస్ భయ్యా మేము వస్తున్నాను, నేను మిమ్మల్ని చూడాలి డార్లింగ్ అంటే రండి అంటారు. ఎందుకంటే ఐ నో హిమ్ ఫ్రమ్ కృష్ణంరాజు గారు, మహేష్ బాబు గారు, బికాస్ ఐ వర్క్ విత్ హిమ్.
సో కృష్ణ గారితో నేను చాలా సినిమాలు చేశాను. సో ఆ ఒక రిలేషన్షిప్ ఉందండి. అదే ఒక ఆర్డరీ ఒక పబ్లిక్ ఒక ఫ్యాన్స్ వచ్చి చూడాలంటే ఎంత కష్టపడాలి సార్. అవును. సో ఇది సడన్ గా ఒక ప్రభాస్ గారు ఏదో ఒక పబ్లిక్ లో దొరికాడంటే ఇంకా అంతే అండి. అది పబ్లిక్ దే విల్ నాట్ సీ వెదర్ ఇస్ అలైవ్ ఆర్ ఇదండి, దే విల్ గో మ్యాడ్ అండి అంతే. సో జాగ్రత్తగా ఉండాలి, అదొకటి ఉంది సార్. కానీ పబ్లిక్ సార్ ఎనీబడి సార్ నేను చెప్పేది ఫ్రమ్ హిట్లర్ అంటే ఏబిసిడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏం స్టార్ట్ అయితే కూడా. ఈరోజు విజయ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఎవరెవరో మనకి రాజకీయం అంటే నన్ను కూడా అడిగారండి, బీజేపీలో అడిగారు, వేరే అది వేరే అండి. కానీ నా పని కాదు సార్, నా వల్ల కాదు. ఎందుకంటే ఫ్రీ బర్డ్ అండి నేను. కాదు, ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి రారా? తెలియదు సార్, మన పాలిటిక్స్ తెలియదు సార్ మనకి. సో ఫ్యూచర్ లో కూడా మీరు రావాలనే ఆలోచన లేదా? లేదు సార్, లేదు సార్, ఇంపాసిబుల్ సార్. సార్ నేను ఎక్కడ పోతే ఒక్కడనే నా సొంత కార్ లో నేనే డ్రైవ్ చేసుకొని పోతాను సార్. బెంగళూరు, హైదరాబాద్, బాంబే ఎక్కడ పోవాలంటే నో పిఏ, నో అసిస్టెంట్, నో డ్రైవర్, ఐ గో అలోన్ అండి. ఓకే, అంతే. నాకు నేను అంటే అది కాదు, నేను ఎవరు నంబరని కాస్త నమ్ముతాను, కానీ నాకు ఇదో చిరాగా ఉంటుంది. ఐ గో అలోన్, ఎంజాయ్ మై సాంగ్స్, ఎంజాయ్ మై డ్రీమ్స్ అండ్ జస్ట్ హ్యావ్ నైస్ లాంగ్ డ్రైవ్. అది సార్. షూటింగ్ లేదంటే జస్ట్ ప్యాక్ సమ్ ఇదండి అంతే, బ్యాగులు వేసుకొని కార్లో వెళ్తా ఉంటాను. ఏంటి మీకు అండ ఓన్లీ మీ తుపాకీనా, రివాల్వర్? నా గన్ ఉంది సార్. అదే చెప్పేది, గన్ గన్ ఉంది సార్, గన్ ఉంటుంది, నా గన్ ఉంటుంది. ఒక చిన్న కుక్ ఉంటుంది కారులో. సో జస్ట్ ఐఎమ్ ఎంజాయ్ సార్. ఎక్కడ ఎవరు వస్తే కూడా ఆపేసి మాట్లాడతాను అందరితో అండి, సర్వే చేస్తాను అందరితో. ఏంటి చెప్పబో, ఏంటి ఫోటో సెల్ఫీ కావాలి, రండి తీసుకోండి అంటాను. కాణిపాకం వెళ్తాను సార్, వాళ్ళ తిరుపతి వెళ్తాను, రండి రండి అంటాం, అంతే అండి. కానీ ఇద్దరు ముగ్గురుతో, గ్యాంగ్ తో, బాడీ గార్డ్ తో, వాడితో వీడితో లేదు సార్, నాకు తెలియదు సార్, పనికి తెలియదు సార్. మాకు కాదు, ఎప్పుడన్నా లైఫ్ లో మీ గన్ యూజ్ చేసే ఇది అవకాశం కానీ ఏదన్నా దొరికిందా మీకు? లేదు సార్, అలాగే ఏం లేదు. అది వెన్ ఐ వాజ్ 21 years old, బెంగళూరులో హీరో చేసేప్పుడు, అప్పుడు నేను హర్లంకర్ అని ఒక కమిషనర్ ఉండేవారు సార్. ఓకే. ఆయన నాకు నా లైసెన్స్ చూసి, నీకు లైసెన్స్ ఎందుకు కావాలని అడిగితే, లేదు సార్ ఇలాగ నాకు అక్కడ నుంచి ల్యాండ్స్ ఉన్నాయి, నేను ఒకరిని వెళ్తా ఉంటాను, నాకు కొంచెం హెల్ప్ కావాలంటే ఆయన చూసాడు, ఆయన చెప్పాడండి, ఐఎమ్ గివింగ్ లైసెన్స్ సచ్ ఏ యంగెస్ట్ బాయ్ ఇన్ మై లైఫ్ టైమ్ అన్నాడండి. 21 years అప్పుడు నుంచి ఉందా లైసెన్స్? 21 years నాకు లైసెన్స్ ఇచ్చారండి ఆయన. గన్ను నా దగ్గర గన్ను ఉంది అప్పుడు. అది కాణిపాకం వెళ్ళి అక్కడ తెలియకుండా అర్జెంట్ లో హడావుడిలో దీని మీద లోపల పెట్టుకుని మర్చిపోయి మాల వేసుకున్నాను సార్ గుడిలో, కాణిపాకం గుడి లోపల వెళ్ళేప్పుడు. ఎప్పుడు తీసి ఎక్కడైనా లాకర్ లో ఎక్కడ పెడతాను సార్, తీసి ఆ క్రౌడ్ లో మన ఒక పోలీసు గారు వచ్చి చెప్పారు, సార్ వాళ్ళు రండి సార్, తొందర రండి సార్, చాలా క్రౌడ్ ఉంది అన్నారు. ఎర్లీ మార్నింగ్ అండి, 5:30, 6 o'clock. ఆ గన్ అక్కడే మర్చిపోయాను సార్. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నప్పుడు అది కనపడింది, ఎవరో మన టీవీ వాళ్ళకి. దాన్ని జూమ్ చేసి డెట్రాయిట్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసేవాళ్ళండి 7:30కి. ఏం చేయండా గంటతో వెళ్ళావేంటయ్యా నువ్వు తెప్పలి అని. సో దట్ మేడ్ మీ లైక్ వరల్డ్ ఇదండి అది. మీ ఫ్యామిలీ గురించి, మీ అంత ముగ్గురు పిల్లలా? అవును సార్, ముగ్గురు సార్. నా పెద్ద పాప పెళ్లి అయింది, ఒక బాబు ఉన్నాడు, మనలో ఉన్నాడు. పెద్ద బాబు హీరో చేస్తున్నాడు ఇప్పుడు, హీరో ఇప్పుడు తమిళ్లో చేస్తున్నాడు, కన్నడ చేస్తున్నాడు. సో చిన్న బాబు కూడా తమిళ్లో హీరో చేస్తున్నాడు. ఈజ్ అ పైలట్ యాక్చువల్లీ, చిన్న బాబు పైలట్. ఈ కరోనాలో కొంచెం గ్యాప్ వచ్చింది ఆయనకి, ఆయన కూడా హీరో లాగేశాం సినిమాలండి. సో ఇప్పుడు ముగ్గురు, ఆయన కూడా 2 సినిమాలు చేస్తున్నాడు తమిళ సినిమా. సో ఇద్దరు అబ్బాయిలు హీరోలే? 2 అబ్బాయిలు, ఒక పాప అండి, ఒక మనవరాలు ఉన్నాడు అంతే. ఓకే సార్. ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ వాళ్ళు ఏ సినిమాలు చేస్తున్నారు? ప్రజెంట్ తమిళ్లో ఒక 2 సినిమా చేస్తున్నాడు సార్, మలయాళం ప్రొడ్యూసర్. కన్నడ ఒక సినిమా చేస్తున్నాడు పెద్ద బాబు. చిన్న బాబు నెక్స్ట్ నేనే ఒక సినిమా చేస్తున్నాను సార్ ఆయనతో, ఒక మర్డర్ మిస్టరీ సినిమా ఒకటి చేస్తున్నాము. మొన్న ఒక సినిమా చేశాము కుప్పన్ అని, అది అవును సార్, అది ఇప్పుడు రిలీజ్. కాదు సార్, మీ అసలు పేరు ఏంది? బ్రహ్మానంద అండి, బ్రహ్మానంద. బొమ్ము అని పిలిచేవారు సార్.
అవును సార్. ఎవరు స్క్రీన్ నేమ్ పెట్టింది, ఎవరు చరణ్ రాజ్ అని మరి? అది ఒక శేషగిరి రావు అని ఒక బ్రాహ్మణ్ అండి, మనం ఇంటి ఎదురులో ఉండేవారు. ఆయన నా ఇది చూసి చెవిలో పెట్టుకో బాబు అన్నారండి. అది చరణ్ కుమార్ అని పెట్టాను. కుమార్ పని చేయలేదండి. అప్పుడు ఎవరో అప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పి చరణ్ రాజ్ అయింది. రాజ్ కుమార్ అలా ఉన్నారు కదా సార్, దానికి చరణ్ రాజ్ అయ్యాను. చరణ్ రాజ్ రాగానే అది పట్టుకుంటాను సార్, పట్టుకొని అది తీసుకొచ్చేసింది సార్. గుడ్ సార్. ఇప్పుడు నియర్లీ 43 years కెరియర్ మీది. 43 years, అవును సార్. 82-83 అండి. అవును, 83. సో ఈ ఇన్నేళ్ల కెరియర్లో మీ మెమరబుల్ ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారు? ప్రతిఘటన సార్, ఆల్ టైమ్. మళ్ళీ నా ఫస్ట్ సినిమా అండి పరాజిత అని కన్నడ ఫస్ట్ సినిమా. కన్నడ మా గురువు గారు సిద్ధిలింగ గారు అని బంగారద మనుష అని సూపర్ డూపర్ ఇట్టిచ్చారు అప్పుడు. భూతైనమ్మ అయ్యో అని ఆయన చేతిలో పడ్డాను సార్ ఫస్ట్ నేను. ఆ సినిమా ఇది మన పరాజిత సినిమా వచ్చేసి నాకు ఫ్రైడే సినిమా రిలీజ్ అయిందండి. మండే మార్నింగ్ ఐ వాజ్ అ స్టార్ అండి. సైనింగ్ అరౌండ్ 20 pictures. ఫ్రైడే, సాటర్డే, సండే 20 సినిమాలు సైన్ చేశాను. సో ఓన్లీ 5,000 1 lakh rupees వాజ్ ఇన్ మై పాకెట్ అండి. ఫ్రైడే మార్నింగ్ నా దగ్గర ఒక పైసలు అనేది టిఫిన్ కూడా డబ్బు లేదు నా దగ్గర. ఫ్రైడే మార్నింగ్ సినిమా రిలీజ్ అవుతా ఉంది. కట్ చేస్తే 3 days లోనే lakhs. 3 days లో 1 lakh వచ్చింది సార్. 5,000 అండి అడ్వాన్స్. 20 సినిమా సైన్ చేశాను సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రతిఘటన మీరు అన్నట్టు పరాజిత, ఇంకా ప్రతిఘటన 85 అండి. 85 అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ప్రతిఘాతు అవన్నీ మరి మీకు తెలుసు, రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ తెలుసు మీకు. భాష పణకారన్, ధర్మదోరే, పల్నాటి పౌరుషం, పెద్దన్నయ్య. ఆర్టిస్టులో మీకు బాగా క్లోజ్ అంటే ఎవరండి? బాలయ్య బాబు గారు బాగా క్లోజ్ అండి. రజనీకాంత్ గారు బాగా క్లోజ్. అంటే క్లోజ్ అంటే అదేమో ఒక ఇంటిమేసీ అండి అంతే. ఇంకా దాంట్లో గివ్ అండ్ టేక్ ఏముండదండి. జస్ట్ ఐ లవ్ హిమ్, హీ లవ్స్ మీ, అంతే. అది ఓకే. సో ఇన్నేళ్ల కెరీర్లో మీరు ఫేస్ అంటే మెమరబుల్ ఇన్సిడెంట్లు ఎన్నో ఉంటాయి, ఎన్నో సినిమాలకి. కానీ మీరు ఫేస్ చేసిన బిట్టర్ ఎక్స్పీరియన్స్లు అంటే ఏంటి? బిట్టర్ అంటే నాకు అసలు అలాంటిది చాలా ఉన్నాయి సార్. కానీ దాంట్లో ఏంటంటే నా పర్సనల్ లైఫ్ లో జరిగిందండి ఇది. ఓకే. అప్పుడు నేను ఫిల్మ్ యాక్టర్ అండి. కొల్లాపూర్ అని ఒక ఊరు తెలుసు మీకు? కొల్లాపూర్ మహారాష్ట్ర కొల్లాపూర్ అండి. ఓకే. ఆ బెళగాం నుంచి ఒక 60 kilometers అండి. అంటే అప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది, చూడడానికి వెళ్దామని అన్నారండి మా నాన్న డాడీ. ఓకే. అప్పుడు నేను, అమ్మ, మా పెద్ద అక్కయ్య అందరూ వెళ్ళామండి. అప్పుడే నేను ఫియట్ కొత్త కార్ కొన్నాను సార్. ఓకే. 25 CAW258 అండి. అది ఇప్పుడు కూడా ఉంది నాతో. కొత్త కార్ సార్. వెళ్ళేప్పుడు ఒక 30 kilometers వెళ్ళగానే పంచర్ అయింది సార్ రైట్ సైడ్. మా పెద్దగా చెప్పేసింది, ఇది పంచర్ అయింది, సెంటిమెంట్ గా బాగాలేదనా? బాగలేదు. అక్కడ వెళ్ళిపోయాం సార్. సో వచ్చాము కదా, చూసుకొని వెళ్దాము, ఎలాగ తిరిగి వస్తాము. అక్కడ అంబాదేవి దేవస్థానం ఉంది, వెళ్ళొస్తాము, రండి వెళ్దాం. వెళ్ళి కూర్చున్నామండి. అమ్మాయి వచ్చింది, చూసాము. ఆ అమ్మాయి ఫాదర్ కి ఎవరు చెప్పలేదండి నేను ఫిల్మ్ యాక్టర్. ఓకే. ఓకే. వాళ్ళు చాలా కొంచెం పాలగిల అమ్మాయి వాళ్ళు మంచి పెద్ద కొంచెం స్ట్రాంగ్ పీపుల్ అండి. బుల్లెట్ అప్పుడే కొత్తగా వచ్చిన బుల్లెట్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఏమో అప్పుడు, ఏదో కొంచెం బాగా డబ్బులు ఉండేవాళ్ళు సార్. ఓకే. మాటలకి ఏదో చెప్పేశారు సార్. సినిమా వాళ్ళంటే ఇక్కడ ఏంటి డ్రామా కంపెనీ అనుకున్నావా, అలాగని మరాఠీలో నోటుకు వచ్చింది చెప్తా ఉన్నాడు సార్. ఓకే. అక్కడ ఒక గ్లాస్ టీ తాగుతాం కదా సార్, అది ఆ గ్లాస్ తీసుకొని కొట్టేశాను సార్ ముఖం మీద. కొడితే డైరెక్ట్ గా ఇక్కడ పడింది సార్ ఆయనకి. పడగానే ఫుల్ బ్లీడింగ్. చూస్తే ఇక్కడి నుంచి 20 మంది, ఇక్కడి నుంచి 20 మంది అందరూ వచ్చేసారు సార్. అంటే వాళ్ళ ఊరు సార్ ఇది, వాడు పెద్ద మనిషి వేరే అక్కడ పెద్ద ఇది. ఓకే. నేను చెప్పాను, నన్ను ఏమైనా చెప్పు నువ్వు. దాంట్లోనే ఒక 4-5 పెద్దవాళ్ళు వచ్చి ఏం జరిగింది అడిగితే చెప్పాను సార్, నేను వచ్చింది అమ్మాయిని చూడడానికి. నా పర్సనల్ జాబ్ సినిమా, ఆమె యాక్టర్. నన్ను ఏమని అనొచ్చు నువ్వు, కానీ సినిమా ఇండస్ట్రీ ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి కొట్టాను సార్.
అప్పుడు వాళ్ళు చెప్పారు, తప్పోయాను చేసింది అంటే అలా పగలు తాగున్నామా, మార్నింగ్ తాగేసావని ఆయన్ని వాళ్ళు దేపారు. ఆ లోపల నేను మా మదరు ఫాదరు అందరూ కారులో వచ్చేసాం సార్. ఓకే ఓకే. ఇది అంటే దాని తర్వాత అమ్మాయిని చూడలేదు సార్, ఒకే అమ్మాయి తర్వాత చూసింది. అది మా డాడీ చూశారు, ముందే చెప్పేశారు, ఓకే అయింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రతి టైంలో అమ్మాయి ఫోటో వచ్చింది, నా వైఫ్ ఫోటో. అప్పుడు నేను చెప్పాను సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్. సో ఒక లక్కీ, నాకు చాలా లక్కీ నా వైఫ్. ఫస్ట్ నా కార్ అండి 258 CI తర్వాత నా వైఫ్ అండి. అక్కడ నుంచి చరణ్ రాజ్ ఇంకా తిరిగి చూడలేదు సార్. హ్యాపీగా కాదు సార్. చూడండి సార్, ఒకే మాట ఏంటంటే, ఒకే చెప్తాను మీకు, మనిషికి ఎంత ఉంటే కూడా తక్కువ అండి. కానీ ఏముందో దాంట్లో ఎంజాయ్ చేసేదే ఒక లైఫ్ అండి. దేవుడిచ్చిన అది ఏమి ఇచ్చాడో దాంట్లోనే ఎంజాయ్ చేయాలి సార్. ఇది కూడా నాకు కావాలి, అది కూడా నాకు కావాలి, అది కూడా నాకు కావాలి, ఇది కూడా నాకు కావాలంటే ఏం తీసుకోపోతాం సార్ చెప్పండి సార్. మన కాండాలో పునీత్ రాజ్ కుమార్ గారు ఏం తీసుకోపోయారు సార్ అసలు. అది అది ఆ వయస్సు చూశారు సార్, చిన్న అబ్బాయి సార్. ఇప్పుడు కూడా తెలుసు, అది అనుకుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి సార్. ఆయన వెళ్ళేదాకా ఆయన చేసిన గుప్తదానాలు అనేది ఎవరికి తెలియదు కదా. ఎవరు తెలియదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అన్ని వచ్చినాయి సార్. ఎన్ని అమ్మాయిలు స్కూలు కాలేజీకి అంతా డబ్బులు కట్టి ఉన్నారు సార్ ఆయన. అవును, 10 అమ్మాయిలు 20 అమ్మాయిలు బయట స్టూడెంట్స్ బయట నిలబడితే ఫీజు కట్టలేదని ఈయన హెల్మెట్ వేసుకొని వెళ్ళి బైక్ లో వెళ్ళి అందరికి డబ్బులు కట్టేసి వచ్చేవాడు సార్. కానీ నేను ఎవరని చెప్పేవాడు కాదండి సార్. ఇప్పుడు అందరినీ తిరిగి రీఅడ్మిషన్ చేసేసి ఆయన వచ్చేవాడంట. ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది సార్. ఇది ఎవరు చేస్తారు చెప్పండి సార్. ఈ రోజు సొంత పెద్ద అన్నయ్య చిన్న తమ్ముడికి 50 రూపాయలు ఇవ్వడండి. కాదు సార్, చరణ్ రాజ్ సంపాదించింది ఏంటి? మంచితనం సార్, ఇంకేం లేదు సార్. అంతేనా? అంతే సార్. నాకు ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సన్ సార్. నేను ఎవరిని హర్ట్ చేయను. నాకు నచ్చకపోతే వాళ్ళతో మాట్లాడినండి. ఈరోజు ఇంత ఏదో ప్రాబ్లం ఉంది, ఇంత ఏదో ఉందని ఆయన సినిమా కూడా చేయను ఆయనతో. ఎందుకు అన్నెసరీ? వై వాంట్ టు క్రియేట్ ఏ ప్రాబ్లమ్ విత్ అన్నెసరీ ఏంటి? వై వాంట్ టు స్పాయిల్ యువర్ హెల్త్? అంతే కదా. అంతే. ఇంకోటి సార్, ఇంత తింటే కూడా ఫుడ్డే, ఇంత తింటే కూడా ఫుడ్డే, కానీ డైజెషన్ అయింది ఇంతే, ఇది అవదు. అంతే కదా. సార్, ఇప్పుడు మీ మొదటి సినిమా టయానికి రేపు రిలీజ్ అనగా మీ దగ్గర జేబులో చిల్లు కావలేదు. మరి ఈ రోజు చరణ్ రాజ్ ఆస్తి ఎంత? అందరూ సార్ నన్ను ఎవరెవరు లైక్ చేస్తారో వాళ్ళు అదే సార్ నా ఆస్తి. ఇంకేం చేయలేము సార్. ఎందుకంటే సార్ అప్పుడంతా 3000-5000 రూపీస్ కి ఏకర్ కొన్నాం సార్ మేము. ఎక్కడ? నేను నంది హిల్స్ దగ్గర 54,000 రూపీస్, ఓన్లీ 54,000 కి, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్, ఇంక్లూడింగ్ కమిషన్ తో 22 ఏకర్స్ ల్యాండ్ కొన్నాను సార్. సూపర్. ఇప్పుడు అక్కడ ప్రెస్టేజ్ గాల్ఫ్ క్లబ్ వచ్చింది, ఏమేమి వచ్చింది అక్కడ. నేను చెప్తున్నానండి ఇవన్నీ. నేను ఎందుకు చెప్తానంటే మా నాన్నగారు నేర్పించింది నేను చెప్తా. మా నాన్నగారి దగ్గర 100 రూపాయలు ఉంటే వెళ్ళి అక్కడ బెళగాం దగ్గర వెళ్ళి ఒక 100 ఏకర్స్ బుక్ చేశాడండి. అంటే 100 రూపాయలు అంతే అడ్వాన్స్. సో అలాగా అది అలవాటు చేశారు నాకు మా నాన్నగారు. ఈ రోజు ఏం నేను ల్యాండ్ కొన్ని మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీ దగ్గర? లేదు సార్, ఎకరాలు లేవు సార్. అక్కడెక్కడ కొంచెం 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 ఉన్నాయి సార్. ఏది ఓపెన్ గా చెప్పట్లేదు మీరు. లేదు సార్, అంటే ఇలాగా చెప్పేది మీకు 30,000 40,000 ఏకర్ కొన్నాం. అప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది తెలియదు మాకు. సో అలాగా అవి అప్పుడు కొన్నాం సార్. 84, 85 అవన్నీ మన ప్రతిఘటన డబ్బులే అండి, మన తెలుగు సినిమా డబ్బులే అన్ని. అవునా? సూపర్. అవును సార్, తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, అందరు డబ్బులు అండి. నేను డబ్బులు ఏమి ఎక్కడ వేస్ట్ చేయను సార్. నేను తాగేదే మ్యాన్సన్ హౌస్ అండి, బాలయ్య బాబు లాగా. 450 రూపాయలు అండి ఒక బాటిల్. వారంలో 3 డేస్ తాగనండి, గురువారం, శనివారం, సోమవారం. మిగతా రోజులు అదే 2-3 పెగ్గు ఫ్రెండ్స్ ఉంటాయి, లేకపోతే లేదు. కానీ నాన్ వెజ్ బాగా మధ్యలో కొంచెం ఏమో తాగేసి తినేసి అది హెల్త్ పాడు చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు అగైన్ ఐమ్ బ్యాక్ నౌ. ఏంటి మీరు అనుకున్న గోల్ ఎంతవరకు రీచ్ అయ్యారు? ఇంకా ఏంటి మీ ముందున్న గోల్ ఏంటి? నేనేం అనుకోను సార్.
నేనేమి గోల్ నాకు అది అవ్వాలి ఇది అవ్వాలి, నాకు సూపర్ స్టార్ అవ్వాలి, అది అవ్వాలి ఇది అవ్వాలి. కానీ ఆ టైం వస్తుందండి, అయిపోతాను సార్. అంటే అది ఒక ఏమంటారండి, అది నాకు అది ఇదంటారండి, ఓవర్ ఇది లేవు సార్, ఆశలు లేవు సార్. అంటే నాకు రేపు మార్నింగ్ లేస్తే ఏం టిఫిన్ అమ్మా అని అడుగుతాను ఇంట్లో, అంతే. షూటింగ్ అయితే ఏముంది అంతే, ఇంకేం లేదు సార్. లేకపోతే నా వర్క్, నేను షూటింగ్ లేకపోతే నేను ఎవరిని కలవను సార్, సినిమా వాళ్ళని. ఓకే. నాకు ఆంధ్ర క్లబ్ ఉంది, కస్మో క్లబ్ ఉంది, మన బిలియర్స్ అక్కడ ఆ గ్రూప్ వేరే అండి. గాల్ఫ్ ఆడతానండి, గాల్ఫ్ ఆడతాను, లాంగ్ టెన్నిస్ ఆడతాను. సార్ మీ కెరియర్ సార్, మీ కెరియర్లో మీరు అందుకున్న ఎక్కువ పారితోషికం అంటే ఏ సినిమాకి? మా ఫస్ట్ సినిమా సార్ ప్రతిఘటన, తర్వాత పరాజిత అండి. నేను అనేది పేచెక్ మీరు అందుకున్న హైయెస్ట్ పేచెక్ అంటే ఏది? హైయెస్ట్ పేచెక్ ఆ టైంలో నాకు ప్రతిఘటన అండి, 50,000 ఇచ్చారండి. ఎంటైర్ కెరియర్ లో నేను అది ఎన్టీఆర్ కెరీర్ లో చాలా ఉన్నాయి సార్, ఒకటో రెండు లేదు సార్, చాలా ఉన్నాయి. అది వేరియేషన్ ఉంటాయి కదా సార్, అది కానీ ఇప్పుడు ఏ మాట తీసుకుంటున్నారు ఈ మన క్యారెక్టర్ ఆర్టిస్టులు అది ఇది, అప్పుడు అంత ఉండే కదా సార్. అవును, అప్పుడు ఉండే కాదు, కానీ అప్పుడు ఆ డబ్బులకి వాల్యూ ఉండేది సార్. ఇప్పుడు మీరు 2 కోట్లు తీసుకుంటున్నారు ఒక సినిమాకి, 2 కోట్లు మీకు 1 acre ల్యాండ్ కూడా రాదండి ఇక్కడ. అప్పుడు నేను 20,000 ఒక సినిమా తీసుకుంటే దాంతో 15,000 రూపీస్ పెట్టి నేను ల్యాండ్ కొనేవాడిని సార్. ఓకే. అది నాకు చెప్పింది శోభన్ బాబు గారు అండి. శోభన్ బాబు గారా? ఓకే. అవునండి. ఆయన అలా చాలా మంది, ప్రతి ఒక్కళ్ళే చెప్తారు అది. చాలా మంది సార్, హీఈస్ మై గురూజీ అండి. ఎందుకంటే ఆయన నాకు మిస్టర్ భరత్ చేశాం కదా సార్ అప్పుడు. అవును. ఆయన ఎవరితో మాట్లాడారు, నచ్చకపోతే మాట్లాడండి. ఆయన ఒక గొడవ పెట్టుకుని అలా కూర్చుని వాడు, అప్పుడు క్యారవాన్ ఏం లేవు సార్. రాగానే రా ఇప్పుడు కూర్చో అనేవారండి. అప్పుడు ఒక మాట చెప్పారు సార్ శోభన్ బాబు గారు, తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో నువ్వు కావాలంటే వస్తారు, లేకపోతే ఎవడు రాడు, నీ సిస్టమ్ లో నువ్వు ఉండంతే, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఆ ఒక మాట చెప్పారు సార్. ఎక్కడ ఎంత ఉందో 10,000, 50,000, 10 రూపాయలు, 100 రూపాయి ఒక గ్రౌండ్ అంటే కొనేసి మర్చిపో, ఫెన్సింగ్ చేసి లాక్ వేసేసి మర్చిపో. అది ఆయన దేవుడిలా చెప్పారు సార్. ఓకే. సో ఈ రోజు మనకి నిజంగా మురళీకృష్ణ గారు అంతా మనం చెప్పే జయబేరి అంతా వాళ్ళు దగ్గర ఓన్లీ అంటే వాళ్ళ హార్డ్ వర్క్ అదే కదా సార్ మనకి. ఈ రోజు కిషోర్ గారు అంటే నేను అతడు చేశాను అప్పుడు తెలిసిందా. సి ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడ చూస్తే కూడా దే ఆర్ దేర్, అంతే కదా సార్. ఇవన్నీ చెప్పండి. అది సార్, అది మురళీమోహన్ గారు అదే చెప్పారండి, శోభన్ బాబు గారు చెప్పారండి ఆయన. అంటే హీఈస్ ద మాస్టర్ అండి. అన్నానగర్ లో ఎంత ఉందో ఆయనకే తెలియదండి. ఆయన మన శోభన్ బాబు గారు కొడుకు కర్ణ అని, ఆయన తాజ్ హోటల్లో హెల్త్ క్లబ్ లో నాతో ఫ్రెండ్ అండి. కొంచెం బ్లాక్ ఉంటే కూడా ఎంత అందమైన హీరో అంటండి. నేను చాలా అడిగాను సార్, హీరో చేయండి సార్ మీరు, ఏంటి సార్ నాగార్జున గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు, మీరు కూడా రావచ్చు కదంటే లేదండి నా వల్ల కాదండి, సారీ అనేవారండి. ఎంత సేమ్ శోభన్ బాబు గారండి, కొంచెం బ్లాక్ ఉంటాడు, ఆ ముక్కు ఇక్కు అంత కళ్ళు గిళ్ళు, హైట్ వెయిట్, అబ్బో అసలు ఒక బ్లాక్ కృష్ణుడు లాగా ఉంటాడు సార్ ఆయన. అవునా? ఓకే ఓకే. అవును సార్, నిజంగా అవును, బాగా మాట్లాడతారు. ఫోన్ చేసిన మన ఇంటర్వ్యూల కన్నా కూడా ఆయన నో అంటాడు, కానీ మీరు రండి, మీరు మీరు వస్తే చెన్నై రండి అంటాడు. కానీ లేదు, చాలా మంచి 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 అంటే నేను చెప్పేస్తే డబ్బులు ఇస్తే మంచివాడని లేదు సార్. ఒక మంచి మాట చెప్తే ఆయన మంచివాడు సార్, అంతే కదా సార్. ఇంకోటి సార్, మనసులో ఒకటి నోట్లో ఒకటి చెప్పాడు, ఇలాంటి మనసులు ఎప్పుడు నేను దగ్గర పెట్టుకోండి సార్, వద్దరు నాన్న అది. అవును సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ గా 50 years కి మనం కలుద్దాం విత్ గాడ్ గ్రేస్. ఓకే సార్. యా డెఫినెట్లీ సార్. ప్రతిఘటన 50 years కి మనం 10 years ఉంది, చూద్దాం దేవుడు.
విల్ మీట్ అండి. సార్ ఓకే, ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఏమి థ్యాంక్ యూ సార్. కాదు సార్, తెలుగులో ఎవరేమి అడగట్లేదా మరి మిమ్మల్ని? ఏం సార్ తెలుగులో సినిమాలు చేయమని ఎవరు అడగట్లేదా మరి? చేస్తున్నాను సార్. తెలుగు సినిమాలు 2-3 ఉన్నాయి సార్. తమిళ్లో ఇప్పుడు వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను సార్ మాధవన్ గారితో, నెట్ఫ్లిక్స్ ది. కన్నడలో మన ఉపేంద్ర గారితో ఒక సినిమా ఉంది, ఇంకో సినిమా ఉంది, 2 సినిమా ఉన్నాయి. నాది సొంత డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఓకే ఓకే. ఇంకోటి ఇప్పుడు అరుణ్ మాధేశ్వర్ అని చెప్పేసి డైరెక్టర్, ఆయనతో ఒక సినిమా ఉంది, తమిళ సినిమా. ఓకే, గుడ్ గుడ్ సార్. చేస్తున్నాను సార్. చాలా సెలెక్టివ్ అయిపోయాను సార్, చూసి అయిపోయాను. ఓకే ఓకే. నాకు అవసరం లేదు సార్, ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఉంటే ఐ మస్ట్ ఎంజాయ్ సార్. అంతే కదా. మంచి ఫుడ్ ఎలా ఎంజాయ్ చేస్తారు అలాగా ఆ క్యారెక్టర్ లో వి మస్ట్ లీవ్ అండి, అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, చరణ్ రాజు గారితో 40 years ఆఫ్ ప్రతిఘటన గురించి, అలాగే తన కెరియర్ గురించి ఆయన చెప్పిన విశేషాలన్నీ ఇప్పుడు మనం చూసాం కదా. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.